ఎందుకంటే చాలా సీరియస్ గా వీళ్ళు ఏమన్నా దేవతల శివశక్తుల లేకపోతే ఏమనుకుంటారు చూడండి. మిస్ వరల్డ్ అయితే ఆత్మగౌరవం తాకట్టు, అందాల భామల పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవం. నిజంగా అంతే కదా, వీళ్ళు ఏమైనా దేవతల పైనుంచి ఊడిపడ్డారా, దిగొచ్చిర్రా? పోనీ ఇప్పుడు ఇక్కడ పాదాలు గడిగిస్తుంది ఎవరితో అండి? ఎవరితో గడిగిస్తారు? గిరిజనులు, పేదవాళ్ళు, మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు, ఇట్లాంటి వాళ్ళతో గడిగిస్తారు. డౌట్ లేదు దాంట్లో డౌట్ లేదు. మరి మంత్రులు గడగండి చూద్దాం. మన మంత్రులు ఉన్నారుగా, మీ మహిళా మంత్రులు, మీ వాళ్ళతో గడిగించండి చూద్దాం దమ్ముంటే. మీ మహిళా మంత్రులతో వాళ్ళ మీ భార్యలతోటి, ఎమ్మెల్యేలు మంత్రుల భార్యలతోటి, భార్యలతోటి, మీ బిడ్డలతోటి గడిగించండి చూద్దాం. అంటే అదేమో మీకు చిన్నచూపు అయిపోద్ది. అప్పుడు ఇది మాత్రం తప్పు లేదు మీకు. ఏమి పద్ధతి అండి నిజంగా? ఇది మాత్రం చాలా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. నిజంగానే తెలంగాణ సాంప్రదాయం అనుకుందాం ప్రజలారా. మంచి విషయం చెప్పినట్టు తెలంగాణ సాంప్రదాయం అయితే మీ ఎమ్మెల్యేతో గడిపియండి, ఓ మహిళా ఎమ్మెల్యేతో గడిపించండి, లేదా వాళ్ళ భార్యతో గడిగించండి, వాళ్ళ పిల్లలతో గడిగించండి. వాటికి పనికిరారు వీళ్ళు. ఇదిగో ఈ జాబ్ పాపం వీళ్ళు ఎంప్లాయీస్ అనుకుంటా, ఎక్కడో వీళ్ళు. ఇదిగో ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకో విషయం అండి, ఒక్క నిమిషం. ఇంకో విషయం మెయిన్గా చెప్తుంది ఏంటంటే, కాళ్ళు కడిగించడం మన పద్ధతి. సరే మీరు చేశారు, అరే మంచి పని చేశారు రేవంత్ రెడ్డి గారని నేను కూడా చప్పట్లు కొడతా, బాగానే ఉంది. మరి కాళ్ళు కడిగిన తర్వాత టవల్ ఇచ్చి తుడుస్తాం, ఏ పద్ధతి? టవల్ ఇచ్చి. ఇప్పుడు మీరు చెప్పారు తెలంగాణ పద్ధతి, మన ఇంటికి ఆడపడిచి వస్తే కాళ్ళు కడిగి దండం పెడతాం, మీరు చెప్పింది మంచి పద్ధతి. కానీ ఏ ఆడబిడ్డ కూడా కాళ్ళు కడిగిన తర్వాత టవల్ తీసుకొని కాళ్ళు తొడవదు. ఇది బానిసత్వం. ఇది కాళ్ళు కడగటం పద్ధతి, మంచి విషయం, కానీ కాళ్ళు తొడవటం మాత్రం బానిసత్వం. ఎక్కడికి పోతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఒక పని చేసే ముందు ఇట్లాంటివన్నీ ఎవరు మీకు సలహాలు ఇస్తున్నారో కానీ మీకు పేరు రావడం పక్కన పెడితే నవ్వులు పాలవుతున్నారు. మీరు అది ఆలోచించుకోవాలి. చూడండి ఒకసారి ఈ విజువల్ చూడండి. ఆడియో లేదా? సరే ఇదిగో. సరే కాళ్ళు ఏదో కడిగారు, ఇంతవరకు ఓకే. సరే నిజంగానే పద్ధతి, మా తెలుగు పద్ధతి, తెలుగు సాంప్రదాయం అనుకుందాం. ఇదిగో మరి టవల్ తీసి తుడుస్తాం. ఇది కదా ఇక్కడ కనిపిస్తుంది. ఇది బానిసత్వమే కదా, ఇది బానిసత్వం. కాళ్ళు కడిగారంటే ఓకే. ఇదిగో ఏంది కాళ్ళు కడిగిన తర్వాత తుడుచడం అనేది ఎక్కడ ఉంది? ఏ పద్ధతిలో ఉందండి? నేనైతే ఎక్కడ చూడాలి. మా ఇళ్లలో ఎప్పుడు జరగలే ఇట్లాంటిది. ఆడబిడ్డ వస్తే సరే మనం కాళ్ళు కడిగారన్నది ఓకే, సాంప్రదాయం, మంచి విషయమే. పసుపు నీళ్ళు చల్లి కాళ్ళు కడిగి బొట్లు పెట్టారన్నది సాంప్రదాయం. మరి టవల్ తుడిపిస్తాం ఏంది? టవల్ తోటి ఇల్లేమన్నా దిగొచ్చిర్రా? ఇల్లేమన్నా? ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పని చేస్తే దానికి ఒక అర్థం ఉండాలి. దానివల్ల ఇలా మీరు నవ్వులు పాలు కాకూడదు. అర్థమైందా? ఏదో చేద్దాం అనుకోని ఏదో అవుతుంది మీది. ఎవరు మీకు ఇట్లాంటి సలహాలు ఇస్తున్నారో కానీ ఖచ్చితంగా ఇదిగో ఓకే, ఖచ్చితంగా ఇది ఖండించదగ్గ విషయమే అండి. ఎవ్వరూ కూడా ఇంతవరకు ఎక్కడ జరగలే ఇది. ఇలా కాళ్ళు గడగటాలు ఇట్లాంటివి మాత్రం పద్ధతి అని మీరు అనుకుంటున్నారు కానీ అది పద్ధతిలో లేదు, వేరే అర్థం పోతుంది ఖచ్చితంగా. ఇదిగో అందాల భామల పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవం. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? ఈ చిత్రాలు చూస్తుంటే గుండె తరుక్కుపోవటం లేదా? ఓ దిక్కు వడ్లు అమ్ముకునేందుకు రైతుల అగచాట్లు, మరో దిక్కు పరువు పేరుతో కూలిపోతున్న పేదల ఇళ్లు, ఇంకోవైపు విదేశీ యువతల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? దీనికోసమైన తెలంగాణ రాష్ట్రం ఉంది. 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా వెలిగిన తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతిగా దిగజార్చేందుకే మార్పును కోరుకున్నది. రామప్ప ఆలయ సందర్శనకు సుందరిమణులు, ఆడబిడ్డలతో వాళ్ళ కాలు చూపించిన ప్రభుత్వం, మహిళ ఆత్మ దెబ్బతినదంటూ విమర్శలు, ఇదే సాంప్రదాయం అంటూ కాంగ్రెస్ కవరింగ్. సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు.